నేటి ధ్యానంలో మనం చదువుకున్నటువంటి భాగాన్ని మనం ప్రోత్సహించబడినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, భూమి మీద ఎవరైనా ఇంకొంచెం కరెక్ట్గా చెప్పాలంటే ఎవడైనా, అలాగంటారు ఏంటంటే మీరు అంటే అక్కడ ఆ పదం వాడితేనే మనల్ని మోసం చేయొచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు, మనల్ని కష్టపెట్టొచ్చు, కానీ సర్వశక్తుడు దుష్కార్యము చేయుట నెవర్, అసంభవం. అంటే అసలు అది జరగదేక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మొదటి మాటగా నేను చెప్పేది ఏంటంటే, మనుషుల్ని నమ్మావు, బంధువులు నమ్మావు, స్నేహితులు నమ్మావు, ఇరుగు పొరుగుని నమ్మావు, కట్టుకున్నవాడిని నమ్మావు, కన్నోళ్ళని నమ్మావు. చాలా మంది ఇట్లా నమ్మి మోసపోయి ఉంటావు, కానీ నమ్మి దెబ్బైపోయి ఉంటావు. కానీ అన్యాయము చేయుట, దుష్కార్యము చేయుట, అసంభవముగా భావించే దేవుని మీద నువ్వు ఇప్పటికీ ఆధారపడకపోతే ఇదే మంచి తరుణం. ప్రభు మీద పూర్తిగా ఆధారపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి వలన మోసపోయావో, ఎవరి వలన నిరాశలోకి వెళ్ళిపోయావో, నిస్పృహలోకి వెళ్ళిపోయావో, ఓడిపోయిన అనుకుంటున్నావో, ఓటమి పాలైపోయిన అనుకుంటున్నావో, ఇక ఇంతే అని సరిపెట్టేసుకుంటున్నావో, ఆ స్థితిలో నుండి మరలా నిన్ను తిరిగి పైకి లేవనెత్తగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న, నేను ప్రకటిస్తున్న యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఆయన్ని ఎంత నమ్మొచ్చు అని అంటే నీ ఇష్టం, నీ ఓపిక. ఒక మనిషిని ఒక జనముగా చేసేటంత నమ్మకాన్ని ఇచ్చాడు అబ్రహాముకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశ నక్షత్రాలు చూడు, లెక్క పెడతావేమో నీ వల్ల ఉద్యమం చూడు, అలా చేసేస్తాను. ఇసుక రేణువులు చూడు, పోనీ ఆకాశ నక్షత్రాలైనా మన కనుచూపు మేర కనపడినట్లు ఏదో ఓపిక చేసుకుని కాస్తనే లెక్క పెట్టచ్చు. మనకు కనపడినంతే. ఏ ఊర్లో కనపడినట్లే రాజమండ్రిలో కనపడదు, రాజమండ్రిలో కనపడదు, విశాఖపట్నంలో కనపడదు, విశాఖపట్నంలో కనపడదు, హైదరాబాద్ లో కనపడదు. అలా ఎక్కడ చూసినా నక్షత్రాలు ఉన్నా, ఎక్కడైనా అదే నక్షత్రాలు కాదు కదా, ఎక్కడికి అక్కడే ఉన్నాయి. సరే, అసలు పోనీ ఇసుక రేణువుల దగ్గరికి వస్తే కనీసం ఒక గుప్పుడులో సగం ఇసుక రేణువులన్నా తీసుకుని తీరిగ్గా లెక్క పెట్టమంటే ఎప్పుడు అవుతుంది? ఇంత చిన్న మనిషినైనా, ఇంత చిన్న వ్యక్తినైనా నాకు అంత పెద్ద వాగ్దానం చేస్తావా? నెరవేరుతుందా? నువ్వు దేవుడు పెద్దడు బాబొచ్చు, కానీ వాగ్దానం కూడా పెద్దదే ఇస్తే అది నెరవేర్చబడుతుందా అన్న అనుమానమే లేకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ రక్షణలోకి వచ్చినాడు ఎవరైనా వాళ్ళకి పెడుతున్న పేరు ఒకటే, ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చేశాడు. వాగ్దానపు నెరవేర్పులో ఏ మాత్రం తీసిపోకుండా సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. రెండో మాట, దేవుడు ఏం చేయడంట? అన్యాయము చేయుట. మింగేకి మాటలు టిఫిన్ చేయలేదా? మాటలు మింగేస్తే ఏం బలం రాదు. హల్లెలూయా. స్పష్టంగా మాట్లాడిన అందరూ స్వరమెత్తి చెప్పండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. అంటే ఈ రెండు జరుగుతాయి. అసలు మన నిర్లక్ష్యం కొద్దీ, మన బుద్ధిహీనత కొద్దీ, మన అవివేకం కొద్దీ మనం వేసిన అడుగులను బట్టి మనం బాధ నొందుతున్నాం తప్ప బుద్ధిపూర్వకంగా ఇంట్రెస్ట్ తో దేవుడే మనల్ని తీసుకెళ్లి కష్టాల్లో, బాధల్లో పెట్టాడు. ఆమంతటా ఆమె వెళ్ళిపోయింది. ఏ క్లాస్ అయిన రొట్టెలు వదిలేసి మోయాబు ప్రదేశానికి, భర్తను, ఇద్దరు కుమారులను పోగొట్టుకుని తోడుగా ఉంటానని ఒప్పందపడినటువంటి కోడలతో మరలా తిరిగి వెనక్కి వచ్చి అనేక మంది వచ్చి, వచ్చావా నయోమి, ఎంతకాలం అయిపోయింది నిన్ను చూసి, మేమందరం ఇక్కడే ఉండిపోయావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటే నిజానికి ఏం చెప్పాలంటే నాకు ఎక్స్ట్రాలు ఎక్కువైపోయాలని చెప్పాలి. కానీ అక్కడ ఏమని తెలుసా? సర్వశక్తుడు నాకు మిక్కిలి బాధ కలుగ చేశాను. రాత్రి కల్లోకి వచ్చి నేను వెళ్ళిపోమని చెప్పాడు ఆయన. నీ సొంత పెత్తనం కొద్దీ, సొంత నిర్ణయం కొద్దీ రొట్టెలు లేవు ఇక్కడ,
ఎక్కడైనా అక్కడైనా రొట్టెలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? అంటే మన భాషలో అన్నం పెట్టాలంటే ఎవరు పెట్టాలి? చెప్పట్లేదు మీరు. ఆ రైతు లేకపోతే రైతే రాజు, రైతు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రైతు కష్టపడడానికి ఎవరిచ్చాడు ఓపిక? ఆ రైతు ఆ వివేచన జ్ఞానం ఎవరిచ్చారు? ఆ రైతు పంట వేస్తే పండేటట్లుగా భూమికి సారం ఎవరిచ్చారు? నువ్వేస్తున్న ఏ క్లాస్ ఎరువులే మొత్తం పండించేస్తున్నాయా భూమిలో సారం లేకపోతే? హల్లెలూయా. మనం ఒక ఎకరంలో పండించేదాన్ని ఇజ్రాయెల్ దేశం వెళ్తే మేడ మీద చిన్న ప్లేస్ లో పండించేస్తారు వాళ్ళు. ఆ భూమికి ఇచ్చిన సారం అలాంటిది. ఆమేన్. కాబట్టి భూమికి ఉన్న సారం, మనిషి కష్టపడే తత్వం, ఇవన్నీ ప్రభు ఇచ్చాడు కాబట్టి పంట పండుతుంది, తింటున్న 4 వేలు లోపలికి వెళ్తున్నాయి. ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఎప్పుడైనా సరే ఎవరి వల్ల మనకి? నరునికి తన కష్టార్జితము వలన వచ్చు లాభం అదంతా దేవుడు దయ చూపితేనే తప్ప, లేకపోతే అంతా చిలి సంచులో వేసినట్టుగానే మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఒకడికి భయం ఉంటలా. దేవుని భయం లేకుండా రోడ్లండా పడి తిరుగుతా. ఏమంటే దేవుడు ఆరోగ్యం ఇస్తుంటే, దేవుడు బలం ఇస్తుంటే, దేవుడు శక్తిని ఇస్తుంటే, దేవుడు ఇవన్నీ చేస్తుంటే వారం అంతా పని చేసుకుని ఆదివారం సెలవైనా సరే మందిరానికి రావడానికి ఎంత బాధో. చాలా పనులు ఉన్నాయి ఈరోజు, నేను అసలు ఈ రోజే వెళ్ళిపోవాలి. ఒక్క పని కూడా అవ్వదు యేసు నామంలో. ఒక్క పని కూడా అయిసావదు. ఆ రోజు నువ్వు ఏది పట్టుకున్నా దరిద్రమే. పైపెచ్చి ఇంకేమొద్దు చెప్పనా, ఎక్కువ ఖర్చు అయిపోతా ఉంటది. 100 రూపాయలకి అయిపోవాల్సిన పని కాస్త 1000 రూపాయలు అయిపోతా ఉంటది. 1000 రూపాయలు కావాల్సింది 10,000 అయిపోతా ఉంటది. నమ్మండి, నా మాట రాసుకోండి. హల్లెలూయా. నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడిని అన్నాడు. మరి పలకపోతే ఎలాగా? ఆ రోజే వెళ్ళి నేను చాలా పనులు చేసేసుకోవాలని, అసలు సండే ఈజ్ ఏ హాలిడే, నాట్ ఏ హాలిడే అని అన్నావు అనుకో, నీకేం ఉండదు ఇక. హోలీ అంటే మొన్న జరిగిన హోలీ కాదు, పరిశుద్ధ దినం. అది నేను చెప్పేది. పరిశుద్ధ దినం కాదు, ఇది నా స్వయం పనులు చేసుకోవడానికి అన్నట్టుగా తిరిగామనుకో ఒక్క పని అవ్వదు. పైగా వేలకు వేల నష్టమే. సంపాదించిందంతా ఎడిపోతుంది, అర్థమవుదు. ఆ ఒక్కరోజు దేవుడి దగ్గరికి వచ్చి కనుక మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధించగలిగి వెళ్ళావా, వారం అంతటికే చాలంత కృప నీ మీదకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వినండి ప్రియులారా, ఎంత నమ్మకం పెట్టుకోవచ్చు? ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎందుకనంటే మనకి లిమిట్ ఉంది. ఆయనకి ఉందా లిమిట్ ఏమన్నా? హలో, మనకు లిమిట్ ఉంది. మనకు ఒక పరిధి ఉంది, ఇంతవరకే. కానీ దేవుడు పరిధి లేని దేవుడు. హల్లెలూయా. ఎంత నమ్మొచ్చు, ఎంత నమ్మకం పెట్టుకోవచ్చు, ఎంత అడగొచ్చు అని అంటే ఎంత నమ్మకమైనా పెట్టుకోవచ్చు, ఎంతైనా అడగొచ్చు. నువ్వు అడగాలే గాని ప్రియులారా, నీ కోసం ఏదైనా చేయుటకు శక్తి కలిగిన వాడు ఆయన. ఆమేన్. నేను ఈ మాట అంటున్నప్పుడు మీరు మనసులో ఒకసారి ఆలోచన చేసుకోండి. చాలా విషయాల్లో మీరు అడగకే జవాబు పొందట్లేదు. మీరు పని కట్టుకుని, ఉదాహరణకి నీ భర్త మారు మనసు రక్షణ కోసం నిబంధన పెట్టుకుని, నియమం పెట్టుకుని, ఒక వారం రోజులు ఒక రాత్రి పూట ఉపవాసం పెట్టుకుని, పగల ఉపవాసం పెట్టుకుని, ఇంట్లోంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసుకుని మళ్ళీ అందరు ఇంట్లో వచ్చే వరకు నేను మానక ప్రార్థనల యందు, విజ్ఞాపనల యందు, వాక్య ధ్యానం యందు గడుపుతాను, నా కుటుంబంలోకి మార్పు తీసుకురాని ఒక వారం టైం పెట్టుకుని అడుగు నువ్వు. మనకి ఎంత ఓపిక ఉండదో. ఇంట్లోంచి అందరూ వెళ్ళిపోతే మనం రోడ్డుకి చిందిలే చేయాల. అయితే రోడ్డుకి చిందిలేయాలి, లేకపోతే మంచం ఎక్కి నిద్రపోవాలా. ఈ రెండు తప్పితే ఇంకోటి ఉండదు అసలు. నన్ను మొదలుకొని మీలో చాలా మందికి వ్యక్తిగతంగా దేవునితో గడపడానికి దేవుడు లెక్కకు మిక్కిలి విస్తారమైన సమయాన్ని ఇస్తున్నాడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లెక్కకు మిక్కిలి విస్తారమైన సమయం. కొంతమంది అయితే పనులకి వెళ్ళిపోతారు, కొంతమందికి అయితే పనులకి వెళ్ళరు. వాళ్ళు ఇక పొద్దున్న వంట చేసేస్తే సాయంత్రం కూడా వండే పనిలా. వండితే అన్నం వండుతారు, లేకపోతే వండలేకపోతే టిఫిన్ తెచ్చేసుకుంటే అయిపోయింది కూటం. అయినా ప్రార్థన చేయడానికి ఎందుకో మనసు రాదు. నువ్వు గనక అలా మనసు పెట్టి అడిగితే ఇప్పటి వరకు మూయబడిన దారులన్నీ నీ కొరకు ప్రభు తెరుస్తాడు యేసు నామములో. హల్లెలూయా. వినండి, ఆయన అబద్ధం ఆడడం, అన్యాయం చేయడం, దుష్కార్యం చేయడం అసంభవము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ధైర్యాన్ని
ఈ మాట ద్వారా మీలో నేను నింపాలని, ప్రారంభపు పలుకులుగా. ఒకవేళ దేవుడు కూడా నన్ను వదిలేశాడు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు, ఆవిడేమంటుంది? కేవలం తిండి కోసం. నిజానికి ఆహారమే పెట్టాలనంటే అక్కడ రొట్టెలు లేకపోవచ్చు, దేవుడి దగ్గర కొద్దిపోయిపోద్దా? హలో, బెత్లెహేములో రొట్టెలు అయిపోవచ్చు, కానీ తండ్రి చేతిలో ఎప్పుడూ ఉంటాయి. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తము సమృద్ధి కలిగిన హస్తం కదా అది. ఆమె కరువు ఉన్న చోటే అబ్రహామును పోషించిన దేవుడు కదా, కరువు ఉన్న చోట ఏలియాను పోషించిన దేవుడు కదా, లోకమంతా కరువు కాలంలో కొట్టుమిట్లాడుతూ ఉంటే పరిశుద్ధులను పోషించిన గొప్ప దేవుడు కదా మనం ఆరాధిస్తున్న యేసయ్య. మరి ఆ టైంలో దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా ప్రాంతాలు మారిపోతే, జీవితానికి తిండి ఒక్కటే ప్రధానం కాదండి, భౌతికమైన అవసరతలు తీర్చబడడం ఒక్కటే ప్రప్రథమం కాదు, ఎప్పటికీ కాకూడదు. దేవుడు ఉన్నాడా లేదా ఆ స్థలంలో, అదే చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఉండిన రొట్టెలు లేని స్థలం అని నిర్లక్ష్యం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవుడు లేడు కానీ అక్కడ ఆహారం ఉంది. ఎవరిని కోల్పోయిందంటే, ఇంటికి సంపాదనకు ఆధారంగా ఉన్నటువంటి 3 పురుషులు కోల్పోయారు. దేవుడు ఏమి తెలియజేయాలని చూశాడనంటే, నువ్వు నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ ఓళ్ళ మీద, నీ క్యాపబిలిటీ మీద ఆధారపడుతున్నావు, వీళ్ళెవరూ లేకుండా కూడా నేను ఎలా పోషించగలను నువ్వు చూడు అని ఒక శపితమైన ప్రాంతంలో నుండి వచ్చిన ఆమె కోడల ద్వారా మరలా నయోమిని పైకి ఎత్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి చాలా రోషం ఎక్కువండి దేవుడికి. నేను అదే చెప్తున్నాను, ఉంటే అలాంటి రోషం ఉండాలి. నన్ను ఇంతమందిలో నువ్వు అంటావా? అసలు నేను రాను, ఇంక వెళ్ళిపోతాను. నేను చెరువు మీద కోపకెత్తి ఆడక నష్టం. బ్యాలెన్స్ మీరు పూర్తి చేసుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ పూట మీరు శ్రద్ధగా వినండి. దేవుని మీద ఎంత ఆధారపడవచ్చునంటే అసలు అసంభవం. ఆయన తప్పు చేయడు, ఆయన ఏమి దుష్కార్యం చేయడు. నువ్వు ఎంతైనా గుడ్డుగా ఆయన నమ్మేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తీసుకొచ్చాడు, వచ్చింది ఇక్కడికి, మరలా దేవుడు దర్శించాడని ఎరిగి వచ్చింది. కానీ హల్లెలూయా, ఆ కోణంలో కాక ఇంకొక కోణంలో దేవుడు వారిని తృప్తిపరిచి ఆశీర్వదించి ఆయన ఏంటో ఆయన రుజువు చేసుకున్నాడు. రోషం కలిగిన దేవుడు. కేవలం ఆహారం, 3 పూట్ల ఆహారం తినడమే దీవించబడుట కాదు, దేవుణ్ణి కలిగి ఉండుట అసలైన దీవెన. ఆమేన్. సరే ప్రియులారా, ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మీరు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ అధైర్యపడిపోవద్దు. భయం వేసిందా, కష్టం వచ్చిందా, ఒంటరితనం అనిపించిందా, అన్యాయము చేయని నా దేవుడా, దుష్కార్యము చేయని నా యేసయ్యా, నన్ను ఒక్కసారి బలపరచవా అని నువ్వు అడిగితే నీ చెంతకొచ్చి నీ ప్రతి బాధ, దుఃఖం, శ్రమ, కన్నీరు తుడిచి దుఃఖమును నాట్యంగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే ఆ వెనువెంటనే 11వ వచనంలో రాశారు, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఈ వచనములో నుండి మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. క్రియాఫలము అనండి అందరూ. అలాగే అన్నారు, ఇంకేమన్నారా? సీతాఫలము కాదు, క్రియాఫలము. ఆమేన్. వాని వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చుటకు ఆయన చేతిలో జీతం ఉన్నదని, ఆయన వస్తున్నాడని, ఇలాంటి విషయాలు మనం ఎన్నో వింటూ వచ్చాం. ఈ విషయమై దేవుడు ఎంత పని కట్టుకుని ఉన్నాడంటే, చాలా మందికి క్రియల మీద అంత పెద్ద మనసు ఉండదండి. ఒక చిన్న పని చేసి, ఒక పనిమాల పని చేసి దానికోసం చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభు నన్ను క్షమించాడండి, మళ్ళీ అసలు అయ్య బాబోయ్ అని దేవునితో చాలా సన్నిహితమైన సంబంధం ఏర్పడిపోయామన్న భావంలో బతికేస్తూ ఉంటారు. నిజానికి దేవుడు క్రియల విషయంలో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 17:10 చదవండి. బుక్ ఆఫ్ జెరమియా 17:10.
ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలు హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఈ రెండు ఎందుకు చేస్తున్నాడంట ఆయన? హృదయ పరిశోధన, అంతరింద్రియముల పరీక్ష. ఎందుకంట? ఒకని ప్రవర్తన, అది కదా పాయింట్. క్రియాఫలము ఇవ్వడానికి, క్రియల మూలముగా వచ్చు ఫలమును మనకి ఇవ్వడానికి ఆయన పరీక్ష, లేకపోతే ఆయన చూసే కోణం ఏంటంటేనంట, హృదయమును ఏం చేస్తున్నాడు? పరిశోధన చేస్తున్నాడు. తర్వాత అంతరింద్రియములను ఏం చేస్తున్నాడు? కొంచెం గట్టిగా పరీక్షిస్తున్నాడు. అందరూ చెప్పండి, అందరూ. అంతరింద్రియములను ఏం చేస్తున్నాడు? అంతరింద్రియములు అంటే ఏంటి? అది కూడా తెలీదా? సెన్స్ ఆర్గాన్స్ అని ఉంటాయి కదా మనిషిలో. ఏంటవి? ముక్కు, చెవి, నాలుక, నోరు, స్కిన్, చర్మం. ఫస్ట్ చర్మం చివరిలో చర్మం దగ్గరికి వచ్చి ఆగాను కదా, చెప్తాను వినండి. మీకు పద్దాగా అంటా ఉంటానే, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అసలు చూస్తుంటే అని. ఇంగ్లీష్లో అంటే గోసు. అసలు ఆ బంప్స్ దేనికి వస్తున్నాయో కూడా పరీక్షించడానంటే యేసుప్రభు. నీకు దేనికి పడితే దానికో ఎటుకులు వేసుకుని అనుకో, రోమాలు నిక్కబడిపోండి. దేని చూసినా, ఏం చేసినా, దేనికైనా అయ్యి బాబాయ్ అలా కూడా పరిశీలించాడా? మరి ఇంద్రియములను పరీక్షించే దేవుడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చర్మములోని వెంట్రుకలు నిక్కబొడుచుకోవడానికి కారణం దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటే. హల్లెలూయా. ఇందాక ఆరాధనలో ఉండగా నాకు అట్లా జరిగింది. చూసుకున్నా, నాకు నేనే వావ్ అనిపించింది. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అట్లాంటివి జరిగినాయి అనుకో. చాలా మందికి, కొంతమందికి థ్రిల్లింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కొన్ని. అలాంటివి జరిగినప్పుడు, అలాంటివి చూసినప్పుడల్లా అది దరిద్రమా, పెంట, చెత్త, చెదారమా, చూడొచ్చా చూడకూడదు అనేది పక్కన పెడుతుంటారు. ఫస్ట్ థ్రిల్లింగ్ కావాలి. థ్రిల్ ఉండాలి, చిల్ ఉండాలి, అన్ని ఉండాలి. ఆ తర్వాత ఉండేది ఇంకేముంటుంది? తర్వాత హెల్ల. దేవునికి స్తోత్రం. అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడు. దేనికోసం? నీ క్రియకు తగిన ఫలము నీకు ఇవ్వాలి. అంటే ఇప్పుడు నువ్వు నోటితో నేను మారిపోయానండి, నాకు అస్సలు ఒక్క తలంపు కూడా లేదండి, ఒక్క ఆశ కూడా లేదండి అని నువ్వు పైకి చెప్తే, లోపల నుండి టెస్టింగ్ ఎవరు? యేసుప్రభు టెస్ట్ ఇక్కడ తిరిగేస్తుంది. టెస్టర్ తెలుసా మీ అందరికి? ఫేస్ లో పెట్టి తెలుగుతుంది కదా. యేసుప్రభు నీ దగ్గర తీసుకొచ్చి అన్నాడు కదా, సర్లే అని చెప్పి, నీ నాలుగు మీద తిరిగేస్తుంది, నీ నోటి మీద తిరిగేస్తుంది, నీ కళ్ళు మీద తిరిగేస్తుంది, నీ చెవి మీద తిరిగేస్తుంది, హృదయం మీద తిరిగేస్తుంది, ఎక్కడ పెట్టి తిరిగేస్తుంది. కానీ పైకి ఏం చెప్తున్నావు నువ్వు? అస్సలు 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 బాబా అసలు మర్చిపోయినా, అసలు అలాంటివి ఏం లేవు అసలు మన దగ్గర. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు, 100 సార్లు అస్సలు 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 అసలు అన్నా, టెస్టర్ ఎవరి దగ్గర ఉంది? అందుకే రాత్రి జాముల యందు నేను పడుకుని ఉండగా నిన్ను గురించి నేను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికిందని దావీదు అన్నాడు. హల్లెలూయా. అంటే రాత్రి పడుకున్నప్పుడు కూడా ధ్యానంలో ఏముంటుంది ఆయనకి? హలో, వాక్యమే, ఆయన గురించిన ధ్యానమే.
నీ క్రియలకు తగిన ఫలం నీకు ఇవ్వాలని దేవుడు కేవలం నీ నోటి మాటనో హృదయపు తలం లేకపోతే నీ ప్రవర్తననో ఎట్లా పరీక్షిస్తున్నాడనంటే అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడంట. అసలు వీళ్ళు టెంప్ట్ అవుతారా అవరని దేవుడే మన కన్నుల ఎదుటకు, మన చెవుల యొద్దకు, మన నోటికి కొన్ని విషయాలను చూపిస్తున్నాడు. అసలు వీళ్ళు ఆ టైంలో ఎట్లా మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు, ఎలా ఉంటారు అని. హల్లెలూయా. కొన్నిసార్లు మన అవయవాలు చచ్చుబడిపోవడమే మన విజయానికి కారణమవుతాయి. హల్లెలూయా. మన అవయవాలు చచ్చుబడిపోతేనే ఉప్పు కారం తింటలేదా, మాత్రం రోసం రాదా, కోపం వచ్చి మనం చేసుకోలేమా, ఓ మాట అన్నామా, మనం తినేది ఉప్పు కారం కాదారా, నువ్వే తింటున్నామా, నీకులేసిన ఆనందకారం. ఆ మాత్రం ఉప్పు కారం తింటున్నాం, మరి ఆ రోసం, ఆ మాత్రం కోపం, ఆ మాత్రం ఉండదా అని అంటే ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దేవుడిని ఏమైనా అంటే నీకు రోసం రావాలి. దేవుడిని ఎవరేమన్నా వాళ్ళ ఎందుకు వచ్చింది వదిలే, ఎందుకు అలాంటివి మాట్లాడుకున్నావు, అసలు తప్పు, అలా అనకూడదు. నిన్నేమనంటే రే చంపేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను, కుమ్మేస్తాను. ఎందుకు వచ్చిన మా ఇద్దరు రోసపోతే నాకు అర్థమవుదు. దేవుడిని ఏమన్నా పట్టించుకో. దేవుడికి నీ వలన ఎంత అవమానం కలిగిన ఇబ్బంది లేదు, దేవుడికి నీ వలన ఎంత అవమానం ఎదురైనా నీకేం ఇబ్బంది లేదు. కానీ నిన్ను ఎవరన్నా ఏమనంటే మాత్రం అసలు తట్టుకోలేవు. దానికి మళ్ళీ నువ్వు పెట్టుకున్న పేరు ఉప్పు కారం తింటున్న శరీరం. మరి అందరూ అదే తింటారు, ఇంకేం తింటారా? ఈ రోజుల్లో యోహాన్ తిన్నట్టును అడవి మిడతల్లోనూ అడవి తేనె తాగి ఉన్నారు వాడు లేరు కదా. యోహాన్ గారు భోంచేస్తున్నట్టు. హల్లెలూయా. అక్కడ నువ్వు ఏం తింటున్నావా, ఏం చేస్తున్నావా అనేది పాయింట్ కాదు. నీ తిండి నీకు దేవునితో గడపడానికి శక్తిని ఇవ్వాలి, కానీ దేవునికి బయటికి వెళ్ళిపోయి అరుత్తకి కేకలెత్తకి అడవాడు చేస్తకి ఇంకెందుకు మరది. ఆరోగ్యం ఇచ్చింది ఆయన, తిండి ఇచ్చింది ఆయన, అవకాశాలు ఇచ్చింది ఆయన, బతికించింది ఆయన. ఆయన మాత్రం చూడవసలు, ఆయన మహింపరచు, ఆయనకి ఘనత రాదు. ఒక ప్రవర్తన, ఒక చూపు, ఒక తలంపు, ఒక ఆశ, ఎందులోనూ దేవునికి ఘనత రాదు. కానీ గుడికి వచ్చి మాత్రం నేను ఉండాలేనయ్యా, ఎలుపు నీలాంటి వెళ్ళిపోతున్న గుడిలోకి ఇంకా మంచి వస్తారు. దేవునికి స్తోత్రం. ఏంటంట, హృదయమును పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? పాట బాగుందని అందరం పాడుకుంటున్నాం, కానీ నిజానికి ఆ పాట ప్రకారం దేవుడు చేస్తున్నాడు. శిక్షిస్తే మన పరిస్థితి ఏంటి? పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. ఏముంది నిజంగా నీకు తెలియకుండా? బాగా ఎరిగి ఉన్నాడు, కానీ ఎరిగిన దానంతా చొప్పునే మనకి ప్రతిఫలం వెంటనే ఇచ్చేస్తే ఏమైపోతాయి మన పరిస్థితులు అసలు? కాబట్టి ఈ పూట మనకు ఉండాల్సిన భయం, మనకు ఉండాల్సిన శ్రద్ధ ఏంటంటే దేని మీదంటే, హృదయమును పరిశోధించుచున్న దేవుడు ఆయన, అంతరింద్రియములను పరీక్షించుచున్న దేవుడు. ఎందుకని? వాని ప్రవర్తన ద్వారా వాళ్ళ క్రియలకు ఫలం ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి క్రియకు ఫలం ఉంది దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథంలో రాసిన మాట ఏంటి తెలుసా? వేశ్య పరస్త్రీ జోలికి పోవద్దు, అదంతా ముసిని పండంత చేదు అని రాశాడు. హల్లెలూయా. దాని ఫలం మీరు చూస్తే అది ముసిని పండంత చేదుగా ఉంటది అని రాశాడు.
అలాంటి చేదైన ఫలాలు ఇవ్వాలని కాదు మనల్ని దేవుడు తయారు చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి చేదైన వేరులు మొలవాలని కాదు, ఫలించాలని కాదు దేవుడు మనల్ని చేసుకుంది. మన క్రియాఫలం ఎట్లుండాలి? వచ్చు తరములకు దీవెనగా ఉండాలి. హల్లెలూయా. పరమగీత కన్యక ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నట్లుగా, ప్రియుడు తన ఉద్యానవనం వెంచేసి ఉన్నాడు, తాను కోరిన ఫలము. హల్లెలూయా. నాకు నచ్చిన ఫలం కాదు, తాను కోరిన ఫలం. నా దగ్గర ఇదే ఉంది ప్రభా, కొంచెం అడ్జస్ట్ అయిపోయేదిలా కాదు. దేవుడు మనల్ని ప్రేమించింది, మనల్ని ప్రత్యేకపరుచుకుంది, మన కోసం ప్రాణం పెట్టింది, మన కొరకు త్యాగం చేసింది. ఇవన్నీ దేనికో తెలుసా? కనీసం ఆయన కోరుకున్న ఫలమైన మన దగ్గర ఉండాలి. నేను అంత చేయలేకపోయానయ్యా, ఇంకొంచెం అవకాశం ఇవ్వండి, ఇస్తాడు. అంతేగాని నేను ఇంక చేయలేను ప్రభా, ఈ ఫలమే తీసుకుని అడ్జస్ట్ అయితే అడ్జస్ట్, లేకపోతే లేదంటే ఎలా కుదురుతుంది? కోరిన ఫలము ఇవ్వాలి. ఏమి ఇవ్వడం మానేస్తున్నాడు? నీకు తిండి లేదా, నిద్ర లేదా, సుఖం లేదా, సౌఖ్యం లేదా, సంతోషం లేదా? అన్ని భూమి మీద నీకు కావాల్సినవి ఇచ్చాడు. అయితే వాటిని ఉపయోగించుకుని ఆయన కొరకు బ్రతికి ఆయన కొరకు ఫలించాలి. క్రియా ఫలము. హల్లెలూయా. కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయో చూసుకోండి ప్రియులారా. ఇర్మీయా గ్రంథంలో చెప్తున్న మాట ఏంటి? హృదయములను పరిశోధిస్తాడు, అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడు. దేనికోసమయ్యా అనంటే క్రియలకు తగిన ఫలము ఇవ్వడానికి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు ఒక మార్పు వచ్చింది. మార్పు అంటే అది ఎక్కడ కనపడాలి? నీ నోటి మాటలో కనపడతాం కాదు, క్రియలో కనపడాలి. క్రియల్లో కనపడాలి ఆ మార్పు. ఇదివరకు బద్ధకంగా ఉండేవాడివి, దేవుడిని దర్శించాడు, నీలో చురుకుదనం వచ్చింది. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యమని వాక్యం చెప్పింది. చురుకుగా ఉంటే వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటో వాక్యం చెప్పింది. యేసు ప్రభు చురుకుగా ఉన్నాడు. దేవుడిని దర్శించిన తర్వాత కూడా నువ్వు ఇంకా పందికొక్కుని మింగేసిన పావులాగా కదలకుండా మెదలకుండా అలాగే ఉండిపోయావు అనుకో. మరి నీ క్రియలు ఏమన్నా మార్పు వచ్చిందా? హలో, చూసుకోండి. ప్రతిదీ చిన్నది కూడా పరిశీలనలోకి తీసుకోండి. యేసయ్యకు ముందు, యేసయ్యకు తర్వాత, ఉపవాసానికి ముందు, ఉపవాసం తర్వాత, ఏమండి, అభిషేకానికి ముందు, అభిషేకం తర్వాత, క్రియలలో ఏదైనా వ్యత్యాసం కనిపించిందా? నోటి మాటతో మారు మనసు పొందేసిన నీ క్రియ అలాగే ఉండిపోయింది అనుకోండి, క్రియ అలాగే ఉన్నది, ఏం వ్యత్యాసం, ఏం తేడా లేదు దాంట్లో. కాబట్టి ఇప్పుడు నువ్వు మారు మనస్సుకు తగినట్లుగా బ్రతకకుండా ఏ క్రియలు చేస్తూ వచ్చావో ఆ క్రియలకు తగిన ఫలమే ఉంటది. మారు మనసు పొందాను కదా ప్రభా, బాప్తీసం పొందాను కదా ప్రభా. ఇప్పుడు బాప్తీసం పొందడం అని అంటే ఏంటి? స్పెషల్ పర్మిషన్ దొరికినట్ట? ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగంటున్నానని బాబు చాలా జాగ్రత్తగా ఉండాలంట, నేను అప్పుడే తీసుకోను, వచ్చే సంవత్సరం తీసుకుంటాను, 2023, 2024, 2025, 26 కూడా వచ్చేస్తుంది. ఇంకెన్ని సంవత్సరాలు? ఉండలేకపోతానని అనుమానం వస్తుంది. ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం? ఒక నిర్ణయం, ఒక మార్పు, ఒక తీర్మానంలోకి రావడానికి ఎంతకాలం పడుతుంది అసలు? చిచ్చి అని అనిపించాలిగా ఈ పాటికే. ఆ భయంకరమైన ఆ చెడ్డ వ్యసనం, ఆ చెడ్డ తలంపు, చెడ్డ ఆశలు, చెడ్డ ఆటలు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న క్రియల మీద ఇప్పటికే చిరాకు రావాలి, ఇప్పటికే చెయ్యి అని అసహించుకోవాలిగా. దేవుడు కావాలి, దైవం కావాలి, ఎలా కుదురుద్దండి? అయితే అదను వదిలేదు, ఇదನ್ನು వదిలేయాలా? నేనైతే దయ్యాన్ని వదిలేయమంటాను, దేవుడిని ఎందుకు వదిలేయమంటాను? దేవుణ్ణి హత్తుకోవాలి, దయ్యాన్ని వదిలేయాలి. రెండింటిని ఇద్దరిని సరిపెడతానండి నేను, అటు ఇటు కూడా ఉంటానంటే ఇది పెద్ద ప్రేమ కలిగిన మనసు, జాలి కలిగిన మనసు అన్న. ఇప్పుడు
కాబట్టి క్రియల విషయంలో జాగ్రత్త వహించండి. యోధాపత్రిక 11, 12, 13 వచనాలు చదవండి. యోధాపత్రిక 11, 12, 13. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము త్రోవలో నడిచిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్ము తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకు పోవు నిర్జల మేఘము. చాలండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఎక్కడో వాళ్ళ క్రియల విషయంలో మరొకరు ఇక్కడ కనపడుతున్నారు మనకి. శ్రద్ధ కలిగి మీరు చూడండి ఆ మాటలు. 11, 12, 13 వచనాల్లో రాసినటువంటి విషయాలు. ఎవరికి శ్రమ, ఎవరికనంటే కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను నిర్జలమైన మేఘములుగాను ఉన్నారు. ఎవరంటాళ్ళు? అక్కడ రాశాడు, కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి. ఏ మార్గం అది? అందరూ చెప్పండి. ఏంటి కయ్యూను నడిచిన మార్గం? కూర్చోండ్రా. ఆల్రెడీ కూర్చునిపోయాను, కూర్చోసరి కూర్చో. కయ్యూను నడిచిన మార్గం ఏంటి చెప్పండి ఒకసారి నాకు. నా వైపు చూస్తూ వినండి. కయ్యూను, హేబేలు వీళ్ళిద్దరు ఏం తెచ్చారు దేవుడి దగ్గరికి? ఒకళ్ళది అంగీకరించబడింది, ఇంకొకళ్ళది అంగీకరించబడిపోవడానికి కారణం ఏంటి? నువ్వు కుళ్ళిపోయింది, మళ్ళీపోయింది, నలిగిపోయింది తెచ్చావు, అందుకే నేను తీసుకుని అన్నాడా? ఇప్పుడు కయ్యూను మార్గం అంటే ఏంటి? మనసు సరిగ్గా ఉండదు కానీ పెద్ద పెద్ద చేసేద్దామని అడవాడు చేస్తారు. హల్లెలూయా. వీళ్ళ మనసు కుదురుగా ఉండదు. ఎలాంటి మనసుతో ఇచ్చినా ఎలాంటి మనసుతో ఇస్తారంటే, నా పేరు చెప్తాడంటావా, అందరిలో మైకాలో ప్రకటించాడంటావా, నా పేరు గొట్టాలు ఎత్తినప్పుడు అందరిలో నా పేరు చెప్తాడంటావా. ఈ మనసు వందన సమర్పణలో చెప్పాలి. పాస్టర్ గారి పైన వేదిక ఎక్కిన దగ్గర నుంచి కూటమయ్యేదాకా పొగేత్తమే, పొగ మినిస్ట్రీ. ఎందుకంటే మరి నెక్స్ట్ కోటానికి మళ్ళీ మళ్ళీ ఇక ఇంకేమీ ఉండడు. పలానా వారు పలానాది ఇచ్చారు అని చెప్పపోతే ఇక నెక్స్ట్ మీటింగ్ కనీసం పావుల పని కూడా చేయడు. మీరందరూ మంచి వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు వాడు ఇచ్చేది ఏ మనసుతో ఇస్తున్నాడు? దేవుడి కోసం ఏం చేసినాడు? ఏ మనసుతో చేస్తున్నాడు? నేను కనబడాలి, నేను కనబడాలి, నేను కనబడాలి. ఐ మస్ట్ షో మై. అంత షో ఆఫ్ గా పరిచయం చేసిన షో ఆఫే. ఏమంటే ఒక బరకం వేసిన షోయే, ఒక కార్పెట్ వేసిన షోయే, మందిరం తుడిసిన షోయింగే, వంట చేసిన, వడ్డిచ్చిన, ఏది చేసిన పరిచర్యలు అన్ని షో ఆఫే. ఆడ ఉద్దేశం అంతా ఎలా ఉంటుందని అంటే షో చెయ్యాలి. కయ్యూను మనసు అర్పణ కన్నా మనిషి ముఖ్యం, అర్పణ కన్నా మనిషి ముఖ్యం. అంటే తన్ను తాను బాగు చేసుకోకుండా, ఏ మార్పు చేసుకోకుండా, వాక్యం మాట్లాడితే కూడా వాక్యాన్ని పక్కన పెట్టేసి మార్పు ఏమీ లేకుండా, పాస్టర్ గారు నేను చూసుకోండి మరి క్రిస్మస్ కి నాదే మొత్తం భోజనాలన్నీ, మీరు ఎంతమందిని పిలుచుకుంటారో పిలుచుకోండి అని 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెట్టి పులుగోరు సైనోట్ వేసి మెడలో బొత్తం ఇప్పేసి అందరు కనపడేలాగా ఈ వేళ్ళన్నీ నేనే భోజనం, నేనే భోజనం, నేనే భోజనం, నువ్వేరా భోజనం. నిజమే. ఇదెవడం మారు మనిషి లేనాడు. ఎంత తీవ్రమైన ఉపదేశం చెప్పినా మనసు మారదు, కఠిన హృదయం కరగదు అసలు. ఎంత ఉపదేశం చెప్పినా కుర్చీలోంచి కదలడం, మెదలడం, ఒక కన్నీరు రాదు, ఒక మోకరించడం. కయ్యూను అలాంటాడే.
మనసు ఏం బాలా, కానీ తీసుకొచ్చి పెట్టాడు అర్పణ. యేసు ప్రభువే అర్పణ అంగీకరించకపోతే, యేసు ప్రభువే అర్పణ అంగీకరించకపోతే నిజానికి మనం ఏమనాలి? అయ్యో ప్రభువా, ఏం జరిగిందయ్యా, నా అర్పణ ఎందుకు తీసుకోలేదయ్యా, లోపం ఉంటే చెప్పయ్యా, సరి చేసుకుంటానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ కోణం కదా సహజంగా ఉండాల్సింది. ఆడు నాకు తీసుకోకుండా ఈయన తీసుకున్నాడు, అసలు ఈడే లేకుండా చేస్తే ఎలాగుంటుందో అని హేబేలుని చంపాడు. హల్లెలూయా. ఏయ్ అయ్యారా, కాలు తినకుంటలేదా? ఇప్పుడు సరదాగా చేసింది రేపు కాలు తంతాడు. అప్పుడు కూర్చుని ఆడకుండా ఇప్పుడే భయం చెప్పండి. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎడిటింగ్ చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, కయ్యూను నడిచిన మార్గం మీరు ఆలోచిస్తే మనసు బాలేదు, కానీ అర్పణ మాత్రం తెచ్చేసాడు. మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీరు కూడా చాలా మంది ఉన్నారు, అందరితోనూ మనసు కుదురుగానే ఉందా? మందిరంలో ఉన్న అందరితోనూ మనసు కరెక్ట్ గానే ఉంటుందా? ఉండదు. నేను చాలాసార్లు ట్రై చేశాను మాట్లాడదామని, పని అవ్వలేదు. మరి వాళ్ళు రిజెక్ట్ చేశారు, నేనేం చేయగలను? కొంతమంది ప్రయత్నించుకున్నారు, కొంతమంది ప్రయత్నం కూడా లేదు అసలు. ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మాట చెప్పండి అంటే, మీరు ఎవరింటికి వెళ్ళమని చెప్పండి, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. పోనీ సర్లే మీ వీధిలో వాళ్ళ ఇంటికి వెళ్ళమ్మా అని అంటే, అక్కడ కూడా వెళ్ళను. పోనీ 2 వీధులు అవతల ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళంటే, నేను అక్కడ కూడా వెళ్ళను. మరి ఎవరితో సమాధానం కొంపలు వెళ్తున్నా మాట్లాడతావు నువ్వు అసలు కుదురుగా? ఆ ప్రాంతంలో అంటే వాళ్ళు చెప్తే ఎవరు రారటండి. అంత సొంపగా ఏడిచింది సాక్ష్యం అక్కడ. కానీ ఆదివారం అయ్యేసరికి డబ్బాడు బియ్యం, చేతిలో కానుక, చేతిలో బైబిల్ తీసుకొచ్చి అవన్నీ ఈ రేగు దాటి బయటికి వెళ్ళాం. వాటి వలన నీకు ఆశీర్వాదం రావాలంటే, హల్లెలూయా. మీకు యథార్థంగా చెప్తున్నాను, మీరు బాగా ఆలోచించండి. మీలో చాలా మంది యథార్థంగా దశంభాగాలు ఇస్తున్నారు, నమ్మకంగా కృతజ్ఞత కానుకలు ఇస్తున్నారు. ఎగ్గొట్టేసిన కూడా ఉన్నారు దేవుని కృపలో. ఆ సంగతి దేవుడు చూసుకుంటాడు, నాకు సంబంధం లేదు. అయినా కూడా మీరు ఆశీర్వదించబడకపోవడానికి కారణాలు ఏంటి చెప్పనా? ఇవి ఎలాంటివే. స్థిమితమైన మనసు, స్థిరమైన మనసు, దేవుడు కోరుకున్న మనసు లేదు. కానీ దేవుడికి ఏదేదో చెయ్యాలి. ఫస్ట్ దేవుడు నువ్వు ఇచ్చే డబ్బులు బట్టి మురిసిపోయే దేవుడు కాదు, నిన్ను నువ్వు ఇచ్చేసుకుంటేనే ఫస్ట్ ఆనందపడతాడు. హల్లెలూయా. నీ అర్పణ ఎంత ఖరీదైందైనా విలువైందైనా నీ ద్వారానే అర్పణ అంగీకరించబడాలి. కానీ నువ్వు తేడా అయితే నీ అర్పణ కూడా అంగీకరించబడదు, అది కూడా పక్కన పెట్టబడుతుంది. నా చేతికితో నేను ప్రార్థన చేస్తాను అంగీకరించమంటాను తప్ప దానివల్ల ఫలమే ఉండదు. అందుకనే చాలా మంది నమ్మకంగా దశంభాగాలు ఇచ్చిన వాళ్ళు కూడా యవ్వనోళ్ళ కన్నా దీనహీన స్థితిలో ఉండిపోతున్నానికి కారణం, యవ్వనోళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు, వాళ్ళకు ఉండే రే వాళ్ళకు ఉంటది, మనకు సంబంధం లేదు. నమ్మకంగా ప్రతి రూపాయిలోను, ప్రతి 100లోను, ప్రతి 1000లోను, అది ఎంతైనా సరే అందులో నమ్మకంగా దశంభాగం తీసేవాళ్ళ దీవెన వాళ్ళకు ఉంటుండే, దీవెన వాళ్ళకు ఉంటది. దేవుడు వాళ్ళ పిండు పిసుకు తొట్టే, రొట్టెల గంప తరిగిపోనివాడు, తరతరములు కుటుంబాలు పోషిస్తాడు. అదంతా వేరే మ్యాటరు. ఇచ్చు కూడా దీవించబడట్లేదు. చూసారా కారణం ఏంటి చెప్పిన? కయ్యూను మనసు పనిచేస్తుంది. తీసుకొచ్చాను, నాకు కలిగిన దాంట్లోంచి నేను పట్టుకొచ్చి పెట్టాను, అక్కడ దేవుడు తీసుకోకపోతే నాదే తప్పు. ఏం మనసురా ఇది? నలుగురిని కలుపుకో, తోబుట్టుతోనే సరిగ్గా మాట్లాడవో, ఇంట్లో వాళ్ళతోనే సరైన రిలేషన్ ఉండదు. పెట్టాను, ఈడో పెద్ద ఇంట్లో ఎస్ఐ, ఇంట్లో అందరూ దొంగలు, అందరూ జడిసిపోతా ఉండాలి. వీడికి తీసుకొచ్చిన 500 రూపాయల కష్టానికి ఇంట్లో బెదరగొట్టేసి
పప్పుచారేనా, ఏం ఆమ్లెట్ అని వెళ్ళిపోయావు నువ్వు అని ఇసిరేసి కంచం అదే పళ్ళు మెచ్చుకున్న మొహం మీద కొడుతూ ఒకసారి కరెక్ట్గా బండి ఎప్పుడో లైన్లోకి వచ్చినావు. ప్రేమల్లో కుటుంబాల్లో బెదిరిపోవాలి వచ్చేసరికి డాడీ వచ్చి మంచం కింద కలిపి దాక్కువాలి పిల్లలు. అప్పుడు నీకు ఎంత సాటిస్ఫై అయిపోద్దు. ఇగో పిల్లలు మంచం కింద కలిపి మమ్మీ డాడీ వచ్చాడు ఆనందంగా నీ దగ్గరికి రావాలి. కానీ పిల్లలు నువ్వు వస్తే పారిపడి నాకు అర్థమవుతుంది, నువ్వు విలనవా డాడీవా? గజలు ఆడిపోతే ఇలా తీసుకెళ్ళి మంచిగా లేవాలి, లేకపోతే నీకు ఇగో సెట్ అవ్వదు అసలు. ఏది ఆ భయం మీద అసలు అందులో నీకు నీళ్ళు కావాలో భయం కావాలో పని మళ్ళీ నా గ్లాసులో భయాన్ని నింపి తెచ్చేది కదా, నీళ్ళు మానేసి భయం తాగే. ప్రేమల్లో మనసు సరిగ్గా ఉండదు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా ఎడితే ఎవడంటాడు నువ్వు ఎడితే. ప్రేమకు ప్రతిరూపమైన యేసయ్యను ఆరాధిస్తున్న బిడ్డలు గుండెల నిండా ప్రేమే నిండిపోవాలి. హల్లెలూయా. మనతో మాట్లాడితే ఆ మాట్లాడినంతసేపు అవతల వ్యక్తికి ఒక గొప్ప ఉపశమనం దొరకాలి. అంత ప్రేమ నీ ముఖంలో కనపడాలి. పాపంలో పట్టబడిన వేసి ఆయన ప్రభు దగ్గరికి వచ్చాక కూడా ధైర్యంగా ఆయన ముఖాన్ని చూడగలుగుతా ఉంది. నీ ముఖాన్ని మాత్రం ఎవరు చూడలేకపోతున్నారు. ఈ కయ్యూను మనసు పోవాలి యేసు నామములో. హల్లెలూయా. అర్పణ ముఖ్యం కాదు, దేవుడికి నువ్వు ముఖ్యం. ఆ మార్గంలో నడవడం వల్ల ఎలాగైపోయారంట వాళ్ళు. ప్రేమ విందులలో దొంగ మెట్టలుగాను, గాలి చేత ఇటువంటి కొట్టుకొని పోవు నిర్జల మేఘముగాను. మేఘము నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, గాలికి చెదిరిపోతుంది. అది నీళ్లు లేని మేఘం అయితే గాలి ఇటేసి తట్టుపోతుంది, అట్టేసి తట్టుపోతుంది. అలాగా ఇంకా కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టుగాను. ఒక్క ఫలం లేదు ఇళ్లలో. క్రియాఫలం అనేది కనపడట్లేదు, ఇంకో రకంగా కనపడుతుంది క్రియాఫలం. దేవుడు కోరుకున్న క్రియల మూలమైన ఫలం లేదు. కయ్యూను మార్గం అంత ప్రమాదకరం, కయ్యూను త్రోవ అంత కఠినం, అంత ఘోరం. కాబట్టి నేను ఎంతో చేశాను దేవుడికి, ఏదేదో ఇచ్చేసాను దేవుడికి అనే భ్రమలో బ్రతికకుండా ఏ మనసుతో అన్నీ చేస్తున్నావో దాని మీద దృష్టి పెట్టు. రెండవది, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. హల్లెలూయా. ఏం చేశారంట? 2 సార్లు చెప్పాడు. అప్పటికే నువ్వు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా నువ్వేం పలకూడదు, నీకు ఏది చెప్తే దేవుడు అదే పలకాలంటే ఓకే. అలాగా నేను ట్రై చేస్తాను. రాత్రి మళ్ళీ దేవుడిని అడిగాను. యశ్వరబాబు సారి చెప్పాక మానేలా వద్దా? హలో అందరూ చెప్పండి ఒకసారి. దేవుడే వద్దనక మానేలా వద్దా? రెండోసారి అడిగాడు, ఫోన్లే అని రెండోసారి కూడా చెప్పాడు. మూడోసారి మళ్ళీ రాజుగారు వచ్చి నీకు డబ్బులు ఇస్తా, నువ్వు శపించవా అన్నాడు. ఓ పని చెయ్యి, ఈ రాత్రికి ఇక్కడే ఉన్నాడు, నేను మరలా వెళ్ళి దేవుడిని అడుగుతాను, ఆయన చెప్తే ఆయన ఏం చేయమంటే అది చేస్తాను అన్నాడు. సరే ఇడు సరదా ఇడు తీర్చేయాలని వెళ్ళరా అన్నాడు. మార్గంలో గాడిద మీద ఎక్కి వెళ్తుండగా ఖడ్గము దూసిన ఒక దూత గాడిదకి కనపడింది, కానీ ఎవరికి కనపడలేదు. ఎవరు సూపర్ అంటారు ఇప్పుడు? మిగతా వివరాలను అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడిదకి కనపడిన దూత బిలాముకి కనపడలేదండి. ఎంత భ్రష్టుపడిపోయిన నేత్రాల్లో 3 సార్లు 4 సార్లు గోడకేసి కొట్టింది, పడేసింది. మనోడు కూడా లేచి తను చెతకొడిచాడు. అప్పుడు గాడిద మాట్లాడుతుంది, నేను మీ ఇంటికి వచ్చింది మొదలు నీ దానైనా అని మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడైనా నేను అలా చేసినా అని గాడిద మాట్లాడితే, మరి ఇప్పుడు ఎందుకు చేసావు అన్నాడు. గాడిద మాట్లాడుతుంది ఏంటన్న యోచన కూడా లేదు. డబ్బు మైకం అలా ఉంటది. ఇదేంటిది, నా గాడిద ఎప్పుడు మాట్లాడలేదు కదా, నాకు గాడిద మాట్లాడుతుంది ఏంటి, అసలు దీనికి స్వరం ఇచ్చిన వాడెవడు, దేవుడు కన్నా ఎందుకో ఎన్ని జరుగుతున్నాయని ఆలోచన ఏమీ లేదు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? ఖడ్గము దోసిన దూత నాకు ఎదురుగా నిలబడింది. అవునా? అప్పుడు తెరుచుకున్నాడు కళ్ళు బాబు.
దేవుడు చెప్పింది, దేవుడు చేయమన్నదే కాకుండా ఘనత కోసం, డబ్బు కోసం, బహుమానం కోసం, పరువు కోసం, మర్యాద కోసం ఇంకేదన్నా చేసావా? నువ్వు సరైన క్రియలు కలిగిన వ్యక్తివి కాదు. నువ్వు హల్లెలూయా. వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నావు. దేనికోసం? మరి వాళ్ళు చెప్పారండి, ఇలాగ చెప్పిన తర్వాత చేయకపోతే అలాగండి బాధపడిపోతారని, ఇంక మళ్ళీ ఇంటికి రారేమోనని, ఇంక మళ్ళీ అసలు మనం ఎప్పుడు పిలిచినా మన జోలు తీరేమోనని, మనం ఆపదలో ఉంటే ఆదుకునేది వాళ్ళేనేమోనని. ఈ వంకర మాటలన్నీ చెప్పుకుంటే వీటితోనే సాటిస్ఫై అయిపోతా ఉండు. దేవుడు వద్దంటే వద్దు, చెయ్యంటే చెయ్యి, అంతవరకే. ఇంకెవరితోనూ ఏ మాటతోనూ మనకి పని లేదు. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. కయ్యూను త్రోవ మనసు బాగలేదు కానీ అర్పణిచ్చాడు. అలాంటి వాళ్ళు ఉండకూడదు. బిలాము త్రోవ ఏంటి? బహుమానం కొరకు పరిగెత్తి దేవుడు వద్దన్న దాని వెనక పరిగెత్తాడు. దేవుడు చెయ్యొద్దంటే ఆగిపో, చేయమంటే చెయ్యి, అనవసరమైన అంటే వెనక పరిగెత్తొద్దు. 3, కోరాహు చేసిన తిరస్కారం. నువ్వేనా? మేము చేయలేమేంటి? మోషే, మేము కూడా లేవి వంశస్థులమే, నువ్వే కాదు మేము కూడా చేయగలం, చేసి చూపెడతాం. ప్రగల్భాలు పలికిన కూసేపు కూడా లేదు. మొత్తం భూమిని నెరవిడిచి 100 కొద్ది, దాదాపు 200 మంది పైనే అందులోకి వెళ్ళిపోయారు. పరిగెత్తి 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 బలిపేట కొమ్ములు పట్టుకొని, అయ్యా దీన్ని మేము ఆశ్రయిస్తున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించయ్యా అని బతిలాడుకుంటూ అప్పుడు మళ్ళీ కోటం జట్ అయింది. 1 ఏం క్రియలువి? మనసు దేవుడికి దూరంగా ఉంది, సరైన మనసు కాదు, కానీ అర్పణ మాత్రం తెచ్చిచ్చేసాడు. ఆ మార్గం దేవుడికి ఇష్టపడట్లా. 2, బహుమానం కోసం, పరువు కోసం, మర్యాద కోసం, ప్రఖ్యాత కోసం, స్నేహం కోసం, బంధుత్వం కోసం, బంధాల కోసం వాక్యాన్ని పక్కన పెట్టేస్తే దేవుడు ఇష్టపడట్లేదు. 3, తిరస్కారం. అలాగే చెప్తారు, అన్ని చెయ్యాలా? మీరేంటంటే మేము కూడా చేయగలం, మాకు తెలియదు భక్తి, నిన్న కాక మనం మొదలెట్టి పెద్ద హడావిడి చేస్తున్నాం. ఈ తిరస్కార బుద్ధి, ఈ 3 వలన నీకు చేదైన ఫలమే మిగులుతుంది. అవి దేవునికి ఇష్టమైన కార్యాలు కావు, ఇష్టమైన క్రియలు కావు. కాబట్టి వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం. మనకి దేవుడు బహుమానం ఇవ్వాలని ఆశపడుతుంటే, కిరీటం ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే, తెల్లని వస్త్రం ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే, దేవుని బిడ్డ సింహాసనం ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే, మన క్రియల వలన మనమే చెడ్డ వాటిని పొందుకుంటున్నాం. క్రియలను మార్చుకుందాం. సర్వశక్తుడు అన్యాయము చేయట అసంభవం అన్న మనము, ఆయన ఎప్పటికీ న్యాయమే చేస్తాడు, దుష్కార్యము చేయడు కనుక ఆయన విషయంలో మనం కూడా సరి అయిన క్రియలనే చేసి ఆ క్రియల వలన వచ్చు ఫలముని అనుభవించి అనేకులకు సాక్షులుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయును గాక.